ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, చెప్పండి, ఏదైతే ఈ ఎస్ఎస్సి పేపర్ లీకేజ్లు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఎస్ఎఫ్ అయితే మాత్రం గవర్నమెంట్ ని, బీజేపీని, ఈ రెండు పార్టీలను కూడా ఏకం చేస్తున్నట్టుగానే ఉంది. ఈ దిష్టిబొమ్మల్ని తగలబెట్టే కార్యక్రమం అయితే చేస్తూ ఉంది. ఈ ఒకదానికొకటి కుట్రపూరితమైన వాతావరణంలోనే ఈ పేపర్ లీకేజ్ ఘటన జరుగుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా టీఎస్పీకి సంబంధించిన పేపర్ లీకేజ్ మొత్తం ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కలిసి చెప్పచ్చు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే ఇటు టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా రోజుకి ధర్నా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఈరోజు చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా ఇటు విద్యార్థి సంఘాలు మాత్రం బగ్గుమంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్కి సంబంధించి, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకుల దిష్టిబొమ్మలు మాత్రం ఇటు విద్యార్థి సంఘాలు మాత్రం నగరంలో మాత్రం దగ్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే టీఆర్ఎస్ సంబంధించి, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మధ్య వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఈ కుట్ర జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటపడుతుంది కూడా ఇటు విద్యార్థి సంఘాలు మాత్రం ఆగ్రహం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా అయితే పీడిఎస్, అదేవిధంగా ఏఎస్ఎఫ్, అదేవిధంగా ఏఎస్ఎఫ్, పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఈ దాదాపు ఈ 3 విద్యార్థి సంఘాలు కూడా నిన్న ఈరోజు కూడా ఇటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కూడా పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఇటు దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంచలనంగా మారిన ఈ టీఎస్పీఎస్ సంబంధించిన లీకేజ్ విషయంలో కానీ, అదేవిధంగా 10th క్లాస్ సంబంధించి పేపర్ లీకేజ్ విషయంలో మాత్రం పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళు చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత 2 రోజుల నుంచి నిన్న జరిగిన పొంగల్ విషయంలో కూడా, హిందీ పేపర్ లీక్ విషయంలో కూడా ఇద్దరికి సంబంధించిన నేతలు కూడా ఈ రాజకీయ పార్టీ సంబంధించిన బీజేపీ, అదేవిధంగా టీఆర్ఎస్, ఈ రెండుకి సంబంధించిన వారు కావడంతో మాత్రం ఇది లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసమే చెప్పి ఇట్లా చేస్తుందని చెప్పి కొన్ని జీవితాలు, అంటే విద్యార్థులు ఏదైతే తల్లిదండ్రుల భవిష్యత్తును పెట్టుకొని విద్యార్థులు కొన్ని లక్షల రూపాయలతోని కళాశాలకు వెళ్తుంటే మాత్రం, ఒకవైపు వెళ్తుంటే మాత్రం మరోవైపు మాత్రం విద్యార్థులతో మాత్రం ఈ లీకేజ్ పేపర్ విషయంలో మాత్రం లీకేజ్ కావడంతో మాత్రం పూర్తిగా వాళ్ళు కోల్పోతున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యాశాఖ సంబంధించి కూడా విద్యార్థులు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి మాత్రం ప్రభుత్వం మాత్రం పూర్తిగా విఫలించిందని, అదేవిధంగా ఏదైతే ఈ లీకేజీకి సంబంధించిన పాల్పడిన వాటిని మాత్రం కఠినంగా శిక్షణ కొడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధి ఉంటే మాత్రం తప్పనిసరిగా ఎవరైతే దీనికి పాల్పడినా వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి కూడా ఎమ్మటే రాజీనామా చేయని చెప్పి కూడా ఇటు విద్యాశాఖలు మాత్రం బగ్గుమంటూ కూడా రోజు రోజుకు మాకు ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష, ఏఎస్ఎఫ్ఐతో పాటు ఇంకా మిత్రపక్ష పార్టీలు కానీ, అక్కడున్న వామపక్ష పార్టీలు కానీ, ఎస్ఎఫ్ఐ పార్టీలు కానీ ఏమంటున్నారు దీనికి సంబంధించి? అంటే ఈ లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్, ఎలాగైతే బీజేపీ, బీఆర్ఎస్, ఈ 2 పార్టీలు వర్సెస్ గా నడుస్తున్న కార్యక్రమంలో అక్కడ విద్యార్థులు ఎటువంటి వాతావరణంలో ఉన్నారు, ఏమంటున్నారు? పూర్తిగా శిరీష, దీనికి సంబంధించి మాత్రం విద్యార్థి సంఘాలు మాత్రం రోజుకో ధర్నా చేస్తూ కూడా ఇటు 2 పార్టీలపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మరి దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భయపడుతుందని, విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని, కొన్ని వేల మంది, లక్షల మంది విద్యార్థుల పట్ల కూడా పూర్తిగా రక్షణ లేకుండా పోతుందని, ఈ పేపర్ లీకేజ్ వల్ల కొన్ని జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్న విద్యార్థుల పట్ల కూడా ఈ లీకేజ్ వ్యవహారంలో మాత్రం పూర్తిగా నష్టమైంది. దీనికి సంబంధించి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కానీ, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించిన సబితా ఇంద్రారెడ్డి కూడా పూర్తి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే జిల్లాలో మాత్రం ఏదైతే ఈ పేపర్ లీకేజ్ సంబంధించిన మాత్రం పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి ఇటు రాజకీయ పార్టీ లబ్ధి కోసమే చేస్తారని చెప్పి ఇటు విద్యార్థి సంఘాలు మాత్రం పూర్తిగా మండిపడుతున్నారు. రోజుకొక రకం కూడా వీళ్ళు ధర్నా చేసుకుంటూ కూడా ప్రభుత్వం అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ పేపర్ లీకేజ్ సంబంధించిన చేసిన వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష.